శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అచ్చ తెలుగు నుడికారాలతో పోతన గారి అందమైన పద్యం సంఖ్య 31. గన్నవరపు ప్రభాకర్ గారు మనకు శమంతక మనోపాఖ్యానాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా మనము ఇప్పటికీ 2 వీడియోలు విన్నాము. ఇది 3వది. మొదటి వీడియోలో సత్రాజిత్తు కృష్ణుని నిందించడం విన్నాము. 2వ వీడియోలో అతని పశ్చాత్తాపాన్ని విన్నాము. ఇప్పుడు ఈ 3వ వీడియోలో ప్రాయశ్చిత్తంగా తన కుమార్తెను వివాహం చేస్తున్నాడు కృష్ణుడితో. కేవలం కళ్యాణం కోసం పద్యాలు భావం రాస్తే ప్రయోజనం ఏముంది? ఈ కళ్యాణం లోక కళ్యాణానికి ఎలా దారితీసిందో చెప్పగలిగితేనే అది వ్యాఖ్యానం. అటువంటి వ్యాఖ్యానాలే చేస్తారు గండవరపు ప్రభాకర్ గారు. రండి విందాం. దానికన్నా ముందు సందర్భాన్ని, సన్నివేశాన్ని తెలుసుకుందాం. ఎంతో వేదన చెందిన సత్రాజిత్తు శ్రీకృష్ణుని కరుణ పొందాలంటే ఆ దేవదేవునికి తన గారాల పట్టి సత్యభామను భార్యగా కానుకగా ఇచ్చి అల్లునిగా చేసుకోవాలని అనుకొని వివాహం జరిపించిన సమయములోనిది ఈ ఉత్పలమాల పద్యము. సాధారణంగా పద్యం చెప్పేసిన తర్వాత భావం చెప్తారు, కానీ నేను ముందు భావం చెప్తాను. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకు అనుమానం ఉన్నటువంటి పదాల అర్థం ముందుగానే తెలిసిపోవడం వల్ల పద్యాన్ని బాగా ఆస్వాదించే అవకాశం. మరి ఆ ఉత్పలమాల పద్యము తామర సాక్షుడు అచ్యుతుడు. భావం: తామర పూల వంటి కన్నులవాడు, నాశము లేనివాడు, అపారమైన కీర్తి సముద్రుడు అయినటువంటి శ్రీకృష్ణుడు అనేకులైన రాజులచే పొగడబడిన మంచి లక్షణములైనటువంటి నీతి, ధర్మ విచక్షణ కలిగి దయా, కీర్తి ఎల్లప్పుడూ కోరుకునే, ఇంకా అందంలో ఆ చందమామని ఓడించగల కాంతివంతమైన ముఖవర్చస్సు ఉన్నటువంటి యువతి సత్యభామను ఆ సమయములో వివాహం చేసుకున్నాడు. ఇది భావం. ఇప్పుడు పద్యం వింటే బాగుంటుంది. తామర సాక్షుడచ్యుతుడు, తామర సాక్షుడచ్యుతుడు, ఉదార యశోనిధి పెళ్ళియాడే, నానా మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామను ఉద్దామా పతివ్రతాత్వ నయధర్మ విచక్షణత దయాయశకామను, దయాయశకామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమను అయ్యడన్. భావం ముందు విని పద్యం ఇలా వింటే బాగుంది కదూ. సరే, ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా విందాం. ఇప్పుడు ఈ పద్యానికి గండవరపు ప్రభాకర్ గారి వ్యాఖ్యానాన్ని విందాం. ఒకరికి ఒకరు తగినవారు అని చెప్పడం ఈ పద్యంలో పోతన గారి ఆలోచనగా భావించవచ్చు. ఎందుకనగా ఒకే పద్యంలో చదువరులకు వెంటనే ఇద్దరి గుణగణాలు కుదించి చెప్పి ఆహా ఎంత చక్కని జంట ఇది అని అనిపించే విధంగా చెప్పారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటట్లుగా. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ తరం వాళ్ళు కూడా చదవాలి, వాళ్ళే చదవాలి, అది ఉద్దేశం. కాబట్టి ఆ తరం వారు పెద్దలు ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాడు ఏమిటి అని అనుకోకుండా సహృదయంతో దీన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ అవసరం లేదు, ఈ తరం వారైనా తెలుగులో చెప్తే అర్థం చేసుకోగలరు, ఇంగ్లీష్ పదాలు వాడద్దు అని నిక్కచ్చి అభిప్రాయం ఉంటే వెలిపుచ్చండి. ఎక్కువ మంది చెబితే వాడను, లేదా వాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. తామర సాక్షుడు అచ్యుతుడు ఉదార యశోనిధి అంటూ శ్రీకృష్ణుని పొగుడుతూ వెంటనే నానామనుజేంద్ర నందిత గుణస్థితి
ఘనమైన తామర సాక్షుడు అచ్యుతుడు ఉదార యశోనిధి అంటూ శ్రీకృష్ణుని పొగుడుతూ వెంటనే నానామనుజేంద్ర వందిత గుణస్థితి లక్షణ ఘనమైన పాతివ్రత్యము కోరుకునే న్యాయ ధర్మ విచక్షణ దయా కీర్తి కోరుకునే ఆమెగా సత్యభామను కీర్తించారు. బంగారానికి సువాసన అబ్బినట్లు అట్టి పరమాత్మకు ఇట్టి సకల గుణశోభిత అర్ధాంగి అగుట ఇంకెన్ని లోక కళ్యాణ ఘట్టాలకు తెరతీయడము. ఇంద్రుని గర్వమణచడానికి పారిజాతాపహరణము, వరగర్వితుడైన నరకాసుర సంహారంలో వీరనారీ పాత్ర పోషణము, రుక్మిణి భక్తి నిరూపణలో స్వాధీనపతికనని భ్రమించిన సపత్నిగాను, భాగవతమును రసకందాయము చేయడానికి ఆమె శ్రీకృష్ణుడితో జతకట్టిన సమయం సర్వులకు ఆనందదాయకం. ఇక రెండవ పద్యం యొక్క సందర్భము సన్నివేశం. సత్రాజిత్తు తన కుమార్తెతో పాటు ఈ వివాదానికి మూల కారణమైన శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇవ్వజూపగా శ్రీకృష్ణుడు అన్న మాటలతో కూర్చున్నటువంటి పద్యం ఇది. ముందు భావమే వినేద్దాం. ఆ సూర్యుడు నీకు మణిని ఇచ్చాడు, మా వద్ద కూడా ఎన్నో మణులు ఉన్నాయి. ఈ కన్యకామణి చాలుమా, మీ శమంతకమణిని మీరు తిరిగి తీసుకోండి అని శ్రీకృష్ణుడు మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. మణి ఇచ్చినాడు వాసరమణి నీకును, మాకు గలవు మణులు, కుమారీ మణి చాలు, కుమారీ మణి చాలు, అంచు అంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకును మరలగా ఇచ్చెన్. ఏమి వ్యక్తిత్వ చిత్రీకరణ, ఏమి కవితా పటిమ! సత్రాజిత్తు పశ్చాత్తాపూర్వకంగా మణి సమర్పణను సున్నితంగా తిరస్కరిస్తూ మణిని తిరిగి ఇచ్చివేసిన శ్రీకృష్ణుని ఉదారత కడు శ్లాఘనీయంగా ఉన్నాయి కదూ. ఈనాటి యువత వారి వైవాహిక జీవితాలలో ఈ పద్యభావం ఎప్పుడూ స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటే ఎంతో ఆదర్శ జీవితం గడపగలరు. అత్తింటి వారు ఇచ్చే కానుకల కంటే తనకు అత్తమామలు ఇచ్చిన కన్య ఎంతో గొప్పదని చెప్పే పద్యం కదా ఇది. పోతనామాచిన ప్రతి పద్యంలో ప్రస్తుత సాంఘిక జీవనానికి సరిపడిన ఏదో ఒక విషయం ద్యోతకమవుతుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే. స్వస్తి.